కష్టం కోసమే పుట్టాయా? కాదులేండి, ఇష్టంగానే చేస్తున్నా. ఊరికే ఆఫ్టర్నూన్ పెట్టాను, సరదాగా నవ్వుకుంటూనే. ఫీవర్ వచ్చింది, నాకు కూడా తెలియలేదని. ఈ లోపల ఇన్ని మెసేజెస్ వచ్చినాయి, ఫీవర్ తగ్గిందా ఫీవర్ తగ్గిందా అని. నాకు అదేం లేదండి, మీరు అంత అనుకునేంత ఉండదు. గట్టి శరీరం అంటే బయట క్లైమేట్ మరీ చల్లగుంది కదా, టెంపరేచర్ కొంచెం రైజ్ అయింది, అది తెలియలేదు. నా స్కెడ్యూల్ మార్చలేం, పొద్దు నుంచి రాత్రి దాకా ఇది అని ఉంటే దాన్ని మార్చలేం. మహా అంటే 3-4 కాల్స్ అడ్జస్ట్ చేయగలం అంతే. సో 2 గంటల మధ్యలో పడుకున్నాను, మళ్ళీ పని యాక్టివ్గా చేసుకున్నాను. కట్టాలండి. ఇప్పుడు చూడు, డిసెంబర్ ఫస్ట్ 10th లోపల ఇన్ని పేమెంట్స్ అని ఉంటాయన్నమాట. ఆర్ఫనేజెస్వి అండ్ ఈ ఫస్ట్కి అయితే హాస్టల్ ఫీజులు ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, కొందరికి ఫస్ట్కి పే చేయాల్సి ఉంటుంది. వాటికి తప్పదు, బిల్స్ పే చేయాలంటే నేను ఇక్కడ పేషెంట్స్ని చూడాలి. సో ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకున్నా, అంతే. చక్క నా పని చేసేసుకున్నాను. నేను నార్మల్ ఉన్నాను, మీరేం కంగారు పడకండి. ఎలా ఉంది ఏమైంది, కొంచెం ఫీవర్ అప్పుడప్పుడు వస్తుంది. సైనసైటిస్ అసలు సిమ్టమ్సే ఉండవు నాకు. కోల్డ్ వచ్చేయడం, మరీ దారుణంగా మారిపోవడం, ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తుంది, కానీ ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు. ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి, ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి. డిఎన్ఎస్ ఉన్నప్పుడు ముక్కు మూసుకుపోవడం అలాంటి సమస్యలు అయితే రావు. నిజం తెలుసా, కోల్డ్ చేస్తుందేమన్న ఒక భయానికి నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటా. ఫుడ్ విషయంలో, లైఫ్ స్టైల్ విషయంలో దేనైనా తట్టుకోగలుగుతాను, కానీ ఆ కోల్డ్ అంటే ఊపిరి ఆడదు, ఏదో గట్టిగా ఇరుక్కుపోయినట్లు ఉంటుంది చూసారా, అలాంటి సిచ్యువేషన్ నా వల్ల కాదు. దాంట్లో కోల్డ్ ఒకటి, ఊపిరి ఆడకపోతే ఇంకేదో నేను చచ్చిపోతున్నాననే ఫీల్లో ఉంటాను అనమాట. ఆ భయాని కోసం ఎక్కడ కోల్డ్ వస్తుందో అని చాలా జాగ్రత్తగా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి పాటిస్తారనమాట. సో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను. మేబీ రేపు కూడా కొంచెం టెంపరేచర్ రైజ్ అవ్వచ్చు, 1 or 2 days ఉంటుంది, సీజనల్ కాబట్టి అంతే. మన పని మనం ఆగదు, మన యాక్టివ్నెస్ కూడా తగ్గదు. థ్యాంక్ యూ.